సాయిరామ్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో, ఎవరైతే పెట్టారో అందరి తరపున కూడా ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. ఆ వీడియోను కూడా నేను యాడ్ చేశాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళదామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటారండి. అలాగా ఈరోజు బాబా మనకి పంపించే సందేశం ఏంటి అని అంటే, బిడ్డ నీకు తెలిసిన వాళ్లే నీ ఇంటి మీద ఒక చెడు ప్రయోగం అనేది చేశారు తల్లి. అందువల్ల నువ్వు గనక ఇది తెలుసుకోలేకపోతే, నువ్వు జాగ్రత్త పడకపోతే చాలా వరకు కూడా ప్రమాదంలో పడాల్సిన అవసరం అనేది ఉంటుంది తల్లి. అది ఏంటో ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబా మనకి ముందుగానే ఒక హెచ్చరిక ఇస్తున్నారండి. ఆ చెడు ప్రయోగం ఏంటి, ఎవరు చేశారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే ప్రేమ సమస్య, పెళ్లి సమస్య, సంతాన సమస్య, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట. అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి. ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. మేము కూడా ఎంతో మంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము. మిగతా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టే మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో చేసిన పూజా విధానం అండి. మీ అందరి తరపున, మన జర్నీ విత్ సాయి ఛానల్ తరపున మనకి ఎప్పుడు కూడా ప్రార్థన అనేది చేసుకోవడానికి బాబా గారు మనకి మంచి అవకాశం ఇస్తూనే ఉన్నారండి. ఏ వారము కూడా మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా, కొంచెం మనకి హెల్త్ బాగోపోయినా కూడా అండి, నేను ఎలాగైనా సరే మనల్ని నమ్మి చాలామంది ఉన్నారు, బాబా మనకి ఈ అవకాశాన్ని ఇస్తున్నారు అని అంటే అది మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి నేను పూజని ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి. గురువారం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. అలాగే ఎప్పుడు కూడా గురువారం నాడు 3 దీపాలు వెలిగిస్తూ ఉంటానండి. మీ అందరి పేరు మీద కూడా ఇలాగా ఒక వెండి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాను. ఆ తర్వాత లక్ష్మీ కుబేరుడు గుడిలో ఇచ్చిన లక్ష్మీ కుబేర స్వామి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాను. అంటే ప్రమిదతో చేసిన దీపం అండి. ఇదిగో ఇక్కడ పక్కన ఆకుపచ్చ కలర్లో ఉన్న ఈ దీపం. ఆ తర్వాత నేను కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా నేను షెల్ఫ్లో విడిగా పెట్టానండి, కబోర్డ్లో. ఈ 2 దీపాలు విడిగా ఉంటాయన్నమాట. ఇలాగా ఈరోజు మన ఇంట్లో జరిగిన పూజా విధానం అండి. నిజంగా ఎప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారక్క, ఈరోజు మేము పూజ చేసుకోవాలన్నా కూడా పూజ చేసుకోలేకపోతున్నాము. పొద్దునంతా కూడా పొద్దున్న రెడీ అయిపోయినాక నేను స్నానం చేసేసి చక్కగా అన్ని రెడీ చేసుకున్నాను. నైవేద్యం కూడా తయారు చేశాను. కానీ దీపారాధన చేసుకునే టయానికి నాకు ఆటంకాలు వస్తున్నాయి అక్క, ఎందువల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి నాకు తెలియటం లేదు అని చెప్పేసి తనకి బాగా హెడేక్ రావడం వల్ల కానీ, లేదంటే ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిందక్క, నేను టెన్షన్ పడిపోయి ఆ టెన్షన్లో టైం కూడా అయిపోయిందక్క, 12 గంటల్లోపు మనం చేసుకోవాలి, 12 తర్వాత చేసుకోకూడదు, ఇంకా పొద్దున్న తెల్లవారుజామున 10 గంటలకు చేసుకుంటే ఇంకా మంచిది, అలాగా చేసుకోలేకపోతున్నానక్క, మీరు మటుకు ఎలా చేయగలుగుతున్నారు వారము అని అంటే, నిజంగా అండి ఇదంతా కూడా మీ అందరి అభిమానము, బాబాగారి ఆశీస్సులు ఉంటే మనం ఖచ్చితంగా చేయగలుగుతామండి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మన ధ్యాస, మన సంకల్పం అనేది పూజ మీద మట్టుకే ఉండాలండి. మిగతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎలాంటి గొడవలైనా రానివ్వండి, ఎలాంటి విషయమైనా కానివ్వండి, అవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటల్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. బాబా ఏమంటున్నారు అని అంటే, తల్లి నీకు తెలిసిన వాళ్ళే నీ ఇంటి మీద చెడు ప్రయోగం చేశారు అని. ఇది అక్షరాల నిజమండి. ఇప్పుడున్న రోజుల్లో కొంచెం ఎదుటి వాళ్ళు బాగుంటే కనుక చాలా వరకు కూడా అసూయ పడటం మట్టుకే కాకుండా, అబ్బో వీళ్ళు చాలా బాగున్నారే అని చెప్పేసి దిష్టి పెట్టడం మట్టుకే కాకుండా, అది ఓర్వలేని వాళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఎలా పైకి రాగలుగుతున్నారు, వాళ్ళకి మట్టుకి అన్ని మంచి జరుగుతున్నాయి, చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ ఇంట్లో అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావటం కానీ, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, డబ్బు సంపాదించుకోవడం కానీ, కారు కొనుక్కోవడం కానీ, ఇలాంటి మంచి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అని చెప్పేసి ఇద్దరి కుటుంబాల మధ్య జరిగిన ఒక సంఘర్షణ, అంటే ఒక గొడవ అనేది ఈరోజు ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఈ కథలో 2 కుటుంబాలు ఉన్నాయండి.
ఈ రెండు కుటుంబాలకి కూడా అండి నిజంగా ఫస్ట్ నుంచి కూడా చాలా ఫ్రెండ్స్ అండి. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా వరకు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే కానీ వాళ్ళ హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న ఒక బాండింగ్ కానివ్వండి చాలా బాగా ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా రెండు ఫ్యామిలీస్ కూడా కలిపి బయటికి వెళుతూ ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళండి. కానీ ఏమైంది అని అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళేమో బాగా ముందుకు వెళుతూ కొంచెం వాళ్ళు బాగా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట వాళ్ళ లైఫ్లో. ఇంకొక ఫ్యామిలీలో ఏంటి అని అంటే ఇంప్రూవ్మెంటే లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా అప్పులు చేసుకుంటూ ఏదైనా ఒక అవసరం అంటే కనుక బయట వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకోవడం అలా చేస్తూ ఉన్నారే. వాళ్ళ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేదే లేదు. అలాంటప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు సరేలే ఇలా ఫస్ట్ ఒకళ్ళు ఇల్లు కొనుక్కుంటారనమాట. ఆ ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటున్నామని వీళ్ళని వెళ్ళి పిలుస్తారండి. పిలిచినప్పుడు వాళ్ళు కూడా సరే మన ఫ్రెండ్సే కదా సరేలే వెళదాంలే అని అనుకున్నప్పుడు ఇద్దరు కూడా వెళ్ళి చూస్తారనమాట. హస్బెండ్ వైఫ్ వెళ్తారు. వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అబ్బా మనకు కూడా కలిసి వస్తే బాగుంటుంది కదా, మనం కూడా వచ్చేసి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలండి, ఎలాగైనా సరే ఈ అద్దెళ్లలో ఉంటే కనుక చాలా కష్టం అని వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ టైం అని అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా పర్వాలేదులే అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకొకసారి అంటే ఇంకొక 2-3 నెలలకే వాళ్ళు వచ్చేసి కొత్తగా కారు కొన్నారని చెప్పేసి వీళ్ళకి చెప్తారనమాట. అంటే ఏమున్నా సరే షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంతకీ కూడా నైబర్స్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, అయిన వాళ్ళు అనమాట. అలా ఉన్నప్పుడు వీళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ మనసులో ఏమి లేకుండా వీళ్ళు చెబుతూ ఉంటారనమాట. చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే కారు కొన్నారు, మళ్ళీ 3 నెలలకే వచ్చేసి కొన్నారని అనేసరికి వాళ్ళల్లో కొంచెం తేడా వస్తుందండి. అనేసరికి ఏంటా వీళ్ళకి మటుకు కొన్నారా, బాగుందండి అని చెప్పేసి ఊరికే పైకి మాటలు చెప్తూ ఉంటారండి. వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చేసి మనం వాళ్ళని మెచ్చుకోవటం కానీ వాళ్ళకి ఎలాగైనా సరే మనకి ఒక కంగ్రాట్స్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది మన ఫేస్ అనేది. కానీ వాళ్ళకి అలా కనిపించలేదేమో, వాళ్ళ ఫేస్లో కొంచెం తేడా వచ్చింది. అప్పుడు హస్బెండ్ వైఫ్ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నారనమాట. ఏమండి వాళ్ళకి చూడండి ఎంత బాగా కలిసి వస్తుందో, అసలు ఏం వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు చెప్పటం లేదు కదా, మనం మటుకు అలాగే ఉండిపోతున్నాము, మన జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి అని ఇంకా అలాగా అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో అంటే ఫస్ట్ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పిల్లలు లేరండి చాలా రోజుల నుంచి. ఆ తర్వాత ఎప్పుడైతే కారు కొన్నారని తెలిసిందో ఆ తర్వాత తనకి కన్సీవ్గా ఉందని, ఇలా ప్రెగ్నెంట్గా ఉందని, పిల్లలు పుట్టబోతున్నారనే విషయం తెలిసేసరికి ఇంకా ఒక్కొక్క విషయం అలా జరుగుతూ ఉండేసరికి ఏమవుతుంది అని అంటే వీళ్ళల్లో లేనిపోయిన పగ, అసూయ అనేది, ద్వేషం అనేది పెరిగిపోతుందండి. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కూడా ఇలాగ మా వైఫ్ వచ్చేసి కన్సీవ్గా ఉన్నారండి, ఈరోజు వచ్చేసి మేము ఇలాగా బయటికి వెళ్ళొచ్చామనో లేదంటే ఏదైనా సరే వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే చాలు వాళ్ళ మొహం మార్చుకునే వాళ్ళు, సరిగ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదనమాట. అప్పటి నుంచి కూడా వాళ్ళకి కొంచెం కడుపు మంట, ఎలాగ వీళ్ళు పైకి వచ్చేస్తున్నారే, వీళ్ళు బాగుపడిపోతున్నారే అని వీళ్ళలో బాధ అండి. ఆ బాధ అనేది ఒక కడుపు మంటగా, ద్వేషంగా మారిపోతుంది అనమాట. ఏం మాట్లాడినా సరే వాళ్ళకి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నారే, వాళ్ళు ఏదో డబ్బు ఉంది కాబట్టి అంతా డబ్బున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారే అని అన్నట్టుగా మనకి వాళ్ళు ఏం చేసినా కూడా తప్పుగానే అనిపిస్తుందండి. ఎందువల్లంటే మనం పైకి రాలేకపోయాము, మన పరిస్థితి అలాగే ఉందని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు పైకి వస్తున్నారని అనేసరికి అది మనకి కొంచెం బాధ. అది ఏంటంటే ఓర్చుకోలేని తనం అనేది కాదు, మనం పైకి రాలేకపోయేసరికి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఆ ఓర్చుకోలేని తనం అనేది ద్వేషంగా మారిపోతుంది, పగలా మారిపోతుంది. ఎలాగైనా సరే మనం పైకి రావాలి అని చెప్పి ఎంత కష్టపడినా సరే మనకు టైం కూడా కలిసి రావాలి. అలాంటి టైంలో వాళ్ళకి టైం కొంచెం కలిసి రాలేదు. అందువల్ల వీళ్ళని చూసి చాలా వరకు ఏదైనా సరే చేయాల్సిందే, ఏదైనా చేయాలి, ప్రయోగం చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ అండి, అంటే రెండో ఫ్యామిలీలో ఉన్న ఆవిడ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఏంటండి ఇలాగా జరుగుతుంది, ఒక్కొక్క విషయం మనకి మంచి విషయాలే వింటూ ఉన్నాము, మన విషయంలో మన లైఫ్లో కూడా ఏదైనా జరిగిందని వాళ్ళకి మంచిగా వెళ్ళి చెబుదాము అని అంటే మన ఇంట్లో ఏమి హ్యాపీ అయిన న్యూస్ జరగటం లేదు అని అనేసరికి చాలా బాధతో ఏం చేస్తూ ఉందంటే ఏదైనా చేయాలి, ఒక మంత్రాలను కానీ, ఒక ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు కదా, ఒక చేతబడులు చేయడం కానీ, మంత్రాలు ఏదైనా సరే చేయటం కానీ అలా అనుకుంటూ ఉంటుంది. కానీ అవన్నీ చేయడానికి తనకు తెలియలేదండి. కానీ ఏం చేసింది అని అంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఒక నెగిటివ్ శక్తి ఉందో ఆ నెగిటివ్ శక్తి అనేది పోవటం కోసం తను ఒక్కొక్క వారానికి ఒకసారి ఇట్లాగా కల్లుపుతో దిష్టి తీసేస్తూ ఉండేదండి. ఆ దిష్టి తీసేసిన ఆ కల్లుపుని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ కాంపౌండ్ దగ్గర పడేస్తూ ఉండేదండి. ఇలాగ చేస్తూ
ఉండగా ఒక 2-3 వారాల్లోనే వాళ్ళకి అంటే ఎవరైతే గొప్పగా పైకి వస్తూ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కొంచెం తేడా వచ్చిందండి. ఏంటి అనంటే వాళ్ళకి ఎవరికైతే కనుక తనకి అమ్మాయి పుట్టబోతుంది అని అంటే కన్సీవ్గా ఉంది కదా, పాప పుట్టబోతుంది అనే సంతోషంలో ఉన్నారు కదా, తనకి హెల్త్ బాగోకుండా చాలా సీరియస్గా అయిపోయిందండి. ఎప్పుడు కూడా మనం దిష్టి తీసేసిన కల్లుప్పు కానీ నిమ్మకాయలు కానీ బయట పారేయకూడదని మనకు చెబుతూ ఉంటారు. అలాంటి కల్లుప్పుని తను పగతో ద్వేషంతో ఎలాగైనా సరే వీళ్ళు పైకి రాకుండా చేయాలి అన్న ఆలోచనతో ఆ కల్లుప్పుని తీసుకెళ్లి వాళ్ళ కాంపౌండ్ దగ్గర పడేస్తూ ఉండడం వల్ల ఈ దిష్టి వీళ్ళకి ఏదైతే ఒక నెగిటివ్ దిష్టి ఉందో అదంతా కూడా వాళ్ళ వైపు మారిపోయి ఆవిడికి ఒంట్లో బాగోకుండా అయిపోయిందండి. ఇంకా ఇలాగా తనకి చాలా హెల్త్ వీక్ అయిపోయి తనకి కన్సీవ్గా ఉన్న విషయం కూడా తనకి అబార్షన్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అనమాట. రెండో వారానికి తనకి హెల్త్ బాగాలేదు. ఇంకా 3వ వారం 4వ వారాలకి కూడా తను అలా చేస్తూనే వస్తూ ఉందండి. ఇంకా అబార్షన్ కూడా అయిపోయిందండి ఆవిడకి. ఎప్పుడు కూడా అండి మన పగతో ప్రతీకారంతో ద్వేషంతో చేసే కొన్ని విషయాలన్నీ కూడా మనకి తగులుతూ ఉంటాయి. అది కూడా కల్లుపుతో చేసే దిష్టి అనేది తీసి ఎవరైతే మన ఇంటి దగ్గర వేస్తూ ఉంటారో అలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించగలగాలండి. ఇంకా అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియలేదండి. చాలా వరకు కూడా బాధ అనమాట. అయ్యో చాలా రోజుల తర్వాత భార్య కడుపుతో ఉంది కదా అని హస్బెండ్ చాలా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇలా జరిగేసరికి ఎంత బాధగా ఉంటుంది కదా. అందువల్ల ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పారనమాట, అమ్మ మీ ఇంటికి ఒక నెగిటివ్ శక్తి అనేది తగులుతుంది, ఎవరో దిష్టి తీసుకొచ్చిన ఒక వస్తువులని మీ ఇంటి దగ్గర పడేస్తూ ఉన్నారు, మీకు ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ దిష్టి కనుక మీరు తీసేయాలి అనన్నా అలాంటి దిష్టి అనేది మీకు తగలకుండా ఉండాలి అని అన్నా కూడా మీరు ఒక చిన్న పరిహారం చెబుతాను చేయండి అని చెప్పి ఆ పెద్ద ఆయన చెబుతారండి. వాళ్ళకి ఏమని చెప్తారు అని అంటే కనుక వారం వారం కూడా మీరు ఒక గ్లాసులో మనం ఎలాగైతే గారి విభూతిని వేసి మనం తాగితే ఎలా అయితే హెల్త్ కానీ ఏ విషయాలకైనా మంచిదని మనం అనుకుంటున్నామో అలాగా కొంచెం విభూతిని వాటర్లో కలిపి నిజంగా మీ కాంపౌండ్ చుట్టూతా కూడా మీరు మామూలుగా బయట విడిగా ఉండే ఇల్లు అయినా సరే, మీరు ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక బయట ఆ గుమ్మంలో అయినా సరే, కాంపౌండ్లో ఉన్న వాళ్ళకి అలా కల్లుప్పు అది తీసుకొచ్చి ఏదైనా సరే కల్లుప్పు కానీ ఏదైనా దిష్టికి సంబంధించిన వస్తువులు కానీ పడేయడానికి అవకాశం ఉంటుందండి. కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా కనుక అలాంటి దిష్టి తొక్కి వచ్చినా కూడా ఏదైనా సరే జరిగినా కూడా వాటన్నిటికీ కూడా మంచి ఒక మందు ఒక మనకి పరిహారం ఏంటి అని అంటే ఈ విభూతితో కలిపిన వాటర్ని మన గుమ్మంలో చల్లడం అనేది వారానికి ఒకసారి చాలా మంచిదండి. ఇంకా వాటితో పాటు లేదంటే కనుక ఒక గోధుమ పిండినైనా సరే మనం గుమ్మంలో కనుక అటు కొంచెం ఇటు కొంచెం గురువారం నాడు కానీ శుక్రవారం కానీ ఏదో ఒక రోజు మనం గుమ్మంలో అలా గనక అటు కొంచెం పెట్టినా సరే చాలా మంచిదన్నమాట. ఇలా చేస్తే కనుక ఆ దిష్టి అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.